హాయ్ అండి. ఈరోజు నేను మా పిల్లల కోసమని వెజ్ పన్నీర్ రోల్ చేస్తున్నానండి. దీనికోసం మేమొచ్చి ఒక గ్లాసు మైదా తీసుకుంటున్నాను. గోధుమ పిండి 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. సమ్మర్ వస్తుంది కదండి, పిల్లలకి స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చేసరికి ఏవో స్నాక్స్ ఉండాలి కదా. ఇలా ఏదో చిన్న చిన్న వెరైటీలు ఏవో చేసి పెడితే శుభ్రంగా తింటారు. గోధుమ పిండి ఒక గ్లాసు, 2 గ్లాసులు గోధుమ పిండి వేసానండి. మైదా పిండి ఒక గ్లాసు వేసాను కదా. ఇందులోనే దీనికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం. ఒకసారి ఉప్పు అంతా కలిపేసుకొని ఇప్పుడు వాటర్తోని చపాతీ పిండి ఎలా కలుపుకుందో అలా కలిపేసుకుందాం అండి. చూసారు కదండి, ఇలా కలుపుకొని దీని మీద కొంచెం ఆయిల్ రాసి అలా ఒక పక్కనే ఒక 10 నిమిషాలు అలాగా మనం కూర ప్రిపేర్ చేసిన వరకు అలా ఉంచుకుందాం. చూసారు కదా, చపాతీ పిండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. పిండి కలిపేసి ఉంచుకున్నాం కదండి, ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. పన్నీర్ ఒకసారి వేయించుకుందాం. పన్నీర్ రోల్కి పన్నీర్ తీసుకున్నానండి. ఇలాగా చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దవైతే కొంచెం లోపల పచ్చిగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా. ఇలాగైతే మసాలా అంతా పడుతుంది దీనికి. లైట్గా వేయించుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం కారం, వీటికి సరిపడగా కొంచెం సాల్ట్. ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా వేయించుకుందాం అండి. ఈ పన్నీర్ రోల్స్ చాలా బాగుంటాయండి, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. పన్నీరు లైట్గా వేగింది కదండి, మసాలా అంతా పట్టింది కదా. ఇప్పుడు దీన్ని వేరే దాంట్లో తీసేసుకుందాం. ఇందాక వేయించుకున్నాం కదండి పన్నీరు, అందులో కొంచెం ఆయిల్ ఉంది కదా, ఇంకొంచెం వేసుకుంటే సరిపోద్ది వెజిటబుల్స్ వేగడానికి. చాలు. ఇప్పుడు ఇందులోని వెల్లుల్లిపాయలు ఒక 3 తీసుకున్నానండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయ ఒకటే తీసుకున్నానండి. మనకి కారం వేసుకున్నదే సరిపోద్ది, పిల్లలకి ఎక్కువ పచ్చిమిరపకాయలు తగిలినా తినరు కదా, అందుకనేసి ఒక పచ్చిమిరపకాయ తీసుకొని చిన్న తరుగు తరుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇవి వేసేద్దాం. ఇప్పుడు ఇందులోని నేను ఒక 2 ఉల్లిపాయలు పెద్ద తీసుకున్నానండి. ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని లైట్గా వేయించుకోండి, మరీ మెత్తగా వేయించుకోకర్లేదు. ఉల్లిపాయలు లైట్గా వేగాయి కదండి. ఇప్పుడు ఇందులోని క్యారెట్ సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఒక పెద్దది ఒక క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాం కదా, ఒకసారి వీటిని కూడా కలుపుకుందాం. క్యాప్సికమ్ ఒకటి తీసుకొని సన్నంగా ఇలాగే క్యారెట్ ఎలా తరుక్కున్నాం అలాగే సన్నంగా తరుక్కోవాలండి. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. దీనికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం అండి. సాల్ట్ ఎక్కువ పట్టదు, వీటికి సరిపడగా వేసుకుంటే సరిపోద్ది. నేను బ్లాక్ పెప్పర్ తీసుకున్నానండి. ఇది కూడా లైట్గా పైన వేసుకుంటే, కారం మనం తక్కువ వేసుకున్నాం కదా, దీని ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది మనకి రోల్కి. చాలు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులో చాట్ మసాలా కొంచెం వేసుకుందాం అండి టేస్ట్ కోసం. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం అండి బాగా. వీటిని ఎక్కువగా వేయించుకోక్కర్లేదండి, పచ్చివాసన పోయిన వరకు వేయించుకుంటే సరిపోద్ది. పన్నీర్ మనం ముందుగా వేయించుకున్నాం కదండి, అవి ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తాం కదండి, అది పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని రేక్ పెట్టుకుందాం అండి చపాతీది. చపాతీ రెడీ చేసుకుందాం. చపాతీ ముద్దని మరి ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి స్మూత్గా వస్తుంది చపాతీ. వీటిని చపాతీలాగా ఒత్తేసుకుందాం అండి.
వీటిని అలాగా ఫోల్డ్ చేసుకొని మనం చపాతీలా చేసుకుంటే కొంచెం పొరలుగా వస్తుంది కదండి, చాలా బాగుంటుంది. అలాగైతే ఇలా చపాతీలు ఒత్తిస్తున్నాం కదండి, ఇప్పుడు కాల్చుకుందాం. లైట్గా ఆయిల్ వేసుకుందాం అండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుందాం. ఇలాగా మొత్తం చపాతీలు కాల్చుకుందాం అండి. ఇందాక తరిగిన ఉల్లిపాయలు కొంచెం ఉంచుకున్నానండి, అవి ఒక లెమన్ తీసుకున్నాను. ఇది మనకి రోల్ చేసినప్పుడు వేసుకోవడానికి లెమన్. వీటిని ఇలాగా ఇలా వేసుకున్నాం కదండి. దీని మీద కొంచెం ఉల్లిపాయలు, చిల్లీ సాస్ లైట్గా పిల్లలకి టేస్ట్కి ఎంత సరిపడగా అంత వేసుకుంటే సరిపోద్ది. టమాటా కెచప్ అండి, పిల్లలకి ఇష్టం కదా అందుకు అది కొంచెం ఎక్కువ వేసాను. ఇందులో లైట్గా మైనీస్ కూడా వేసుకుందాం. బటర్ పేపర్ ఉంటే ఒకటి తీసుకోవాలండి. ఫస్ట్ ఇది బయటకు వచ్చేయకుండా ఫుల్ ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలాగా లైట్గా లూజ్గా ఇలా చేసుకొని ఇప్పుడు బటర్ పేపరు ఇలా పెట్టుకొని రోల్ చేసుకోవాలండి. పిల్లలకి ఇలాగ ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా. ఇప్పుడు సాసు మీకు మామూలుగా అలా వేసుకుంటే అలా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పానీస్ అన్నా వేసుకోవచ్చు. మొత్తం అప్లై చేసి చిల్లీ సాసు, టమాటా కెచప్, మైనీస్ కూడా కలిపి అలా వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలాగా రోల్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ రోలు ఎలా ఉన్నా బాగుంటుంది. వెజ్ పన్నీర్ రోల్ అయితే రెడీ అయిపోయిందండి. మా పిల్లలకు కూడా ఇచ్చాను. స్వాతి గారు, శైలజ గారు ఒకసారి టేస్ట్ చూడండి ఎలా ఉన్నాయో. తీసుకోండి. నేను ఒక స్వాతి గారిని తీసుకొస్తాను. తినక్కర్లేదు, ఆ వాతావరణానికి ఇది చెప్పక్కర్లేదు. చాలా బాగుంది. బాగున్నా? సూపర్. పిల్లలు ఈ విధంగా అయితే చాలా చాలా ఇష్టపడతారు కదండి. సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్ లో పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటది. వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు కదా. ఇలా రోజుకో వెరైటీ, ఒక రోజు ఇలా అయితే ఒక రోజు ఎగ్ రోల్, అలాగే మన ఇష్టం. మనకి వెజిటేబుల్స్ కానీ రకరకాలు ఉంటాయి కదా, దాంతో మనం ఇలాగే రోల్స్ అనేవి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. చూసారు కదా, ఈ విధంగా పన్నీర్ రోల్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు చెప్పండి, నేను తింటున్నాను. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. పన్నీర్ రోల్ అయితే సూపర్ గా ఉంది. శైలజ గారు అందరు కూడా సార్ ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.